అందరికీ. హాయ్ అందరికీ. నేను మీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర లాగ్ నుంచి. తను మీ వెంకటేశ్వరి. ఈరోజు అయితే ఉదయం స్టార్ట్ చేయలేదు. ఉదయం కొంచెం లేట్ అయిందని స్కూల్కి అయితే తొందరగా వెళ్ళాను. వీడియో తీయడానికి టైం కుదరలేదు. ఇక ఇప్పుడైతే మధ్యాహ్నం హాఫ్ డే లీవ్ పెట్టుకొని మధ్యాహ్నం అయితే వచ్చేసాను. ఎందుకు వచ్చేసానంటే ఈరోజు మా పొలంలో విత్తనాలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. మొక్కజొన్న కందులు విత్తనాలు అయితే వేస్తున్నాము. వాతావరణం ఇప్పుడు అనుకూలించింది. ఇన్ని రోజులుగా అనుకూలించలేదు. వర్షం పడడం వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల విత్తనాలు అయితే వేయడానికి అనుకూలించలేదు మా పొలం. అందుకు ఇన్ని రోజులు ఆగాము. ఈరోజు అయితే వాతావరణం ఇలా ఉందని స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ వేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు వేస్తున్నారు. నేను హాఫ్ డే స్కూల్కి అయితే వెళ్దామని వెళ్ళేసి ఇచ్చాను. వచ్చే టైంలో వాళ్ళు ఫోన్ చేశారు అన్నట్టు, విత్తనాలు తక్కువ పడుతున్నాయి అంటే వెళ్ళి తీసుకొని పొలం వద్ద సరిపడా పొలం వద్ద ఇచ్చేసి వచ్చాను. ఇంటికి వచ్చేసి ఇందాకనే తిన్నాం ఫ్రెండ్స్. పిల్లలు కూడా స్కూల్కి పోయింది కదా, పెద్దవాడు ఒక్కడే ఉన్నాడు, చిన్నవాళ్ళు ఇద్దరు స్కూల్ వద్దే ఉన్నారు. ఇంకా మేము అందరం కలిసి తిన్నాము మధ్యాహ్నం లంచ్. ఇప్పుడు ఇక వెళ్ళి అక్కడ చూసుకోవాలి. ఆల్రెడీ వేస్తున్నారు, దగ్గర పడడానికి అయింటుంది. వెళ్ళి కాసేపు ఉండి వాళ్ళు విత్తనాలు వేస్తుంటారు, మేము కూడా కొంచెం చూసుకొని ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి వెళ్దామండి ఫ్రెండ్స్. పొలానికి అయితే ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. ఇది అంతా మా పొలమే. ఇక్కడ లాస్ట్ ఇయర్ వరి వేసింటిమి. ఈ కొద్ది దూరం మాత్రం పండింది, మిగతాది అంతా ఎండిపోయింది బోర్లలో వాటర్ లేక. మళ్ళీ ఇప్పుడు బోర్లలో వాటర్ అయితే ఇక్కడ వరి పొలం వేయాలి. ఇది అంతానేమో మొక్కజొన్న వేస్తున్నాం ఫ్రెండ్స్. మొక్కజొన్న, అదేవిధంగా ఇంకో సైడు కంది వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ రైతులందరూ విత్తనాలు అయితే వేస్తున్నారు. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము. నేను హాఫ్ డే స్కూల్కి వెళ్ళానని చెప్పాను కదా, స్కూల్కి వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ అందరూ విత్తనాలు వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు. ఈ బంధం అవే మాది మొక్కలు. అది వరకు రైతుల కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్. ఎర్రటి ఎండను కూడా తట్టుకొని కష్టం చేస్తుంటారు. మనమైతే కొద్దిగా వేడి గాలి తగిలినా కూడా తట్టుకోలేకుండా ఉంటాము చాలామంది. మేము కూడా ఒకప్పుడు చాలా వ్యవసాయం కష్టపడ్డ వాళ్ళమే, ఇప్పటికి కూడా చేస్తుంటాం అనుకోండి. ఇంటికాడ గార్డెన్ క్లీనింగు, వ్యవసాయంలో కూడా చిన్న చిన్న పనులు చేస్తుంటాము. కాకపోతే రైతులు 12 గంటలు కష్టపడతారు. వాళ్ళు అంత కష్టపడబట్టే మనందరికీ కూడా ఆహారం అందించగలుగుతారు. ప్రతి ఒక్కరం కూడా రైతుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళం కదా. అందరు ఉద్యోగస్తులము, ఈ ప్రపంచంలో ఉన్న అందరం కూడా రైతులకు ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే వారు వ్యవసాయం చేయకపోతే మన 5,000 నోట్లోకి వెళ్ళలేవు కదా. అందుకోసం రైతులందరికీ హ్యాట్సాప్. రైతులు కష్టపడితేనే మనం హ్యాపీగా ఆహారం తినగలుగుతున్నాం కనుక చాలా సంతోషం. ముఖ్యంగా వారు అభివృద్ధి చెందాలి, కానీ మన దేశంలో వారు అభివృద్ధి చెందట్లేదు. ఎంతో కష్టపడే వాళ్లకు తగిన న్యాయం అయితే జరగట్లేదు. వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, కానీ అభివృద్ధి అయితే ఇంకా చెందట్లేదు. రైతులైతే ఏదో రకంగా వర్షాలు లేకను, దిగుబడి రాకను, ఏదో రకంగా రైతులైతే నష్టపోతున్నారు. ప్రకృతి కూడా అనుకూలించేది కొన్ని సందర్భంలో. వాళ్ళకు ప్రకృతి అనుకూలించి మంచి లాభాలు రావాలని కోరుకుందాం. రైతులందరికీ ఈ సంవత్సరం అయితే మంచి వర్షాలు కురిసి అన్ని పంటలు మంచి దిగుబడి వచ్చి మద్దతు ధర ఉండి అందరూ రైతులకు లాభాలు రావాలని అయితే మనం అందరం కోరుకుందామండి. రైతులు బాగుంటేనే కదా దేశం బాగుండేది.
చేను లేదా అయిపోయింది కందు. అవతల చేను ఉంది. ఇక్కడ వీళ్ళందరూ విత్తనాలు వేస్తున్నారు కదా, వేస్తుండగానే పిల్లలకు స్కూల్ టైం అయితే అయ్యింది. వారిని ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి నేనైతే ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు వెళ్తున్నాను. ఫ్రెండ్స్, పిల్లలకు స్కూల్ టైం అయిందని పిల్లలను తీసుకొని రావడానికి అయితే వెళ్ళాను. వెళ్ళేసి వీళ్ళని తీసుకొని ఇంటికి వచ్చాను. మొదట వచ్చేసాక స్నాక్స్ లాగా ఏమైనా తిందామని అనుకున్నారు. నిన్న నవదీప్ బర్త్డే అయింది కదా, ఆ కేక్ అయితే మిగిలింది. అది తిందామని కూర్చున్నాము, తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఈ కేక్ తినేసి మళ్ళీ పొలానికి అయితే వెళ్తాము. అక్కడ ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. నేను పిల్లల కోసం అయితే ఇంటికి వచ్చాను. ఆరాధ్య శరత్చంద్ర కేక్ తింటున్నారు. సూపరే ఉంటుంది కేక్. తిను. ఇప్పుడు నాతో పాటు చేయడానికి ఎవరెవరు వస్తారు? మీరు ఇద్దారా? ఆరాధ్య ప్రజెంట్ చెప్పు. శరత్చంద్ర రోజు ఉందో అంత ప్రజెంట్ అంటున్నాడు శరత్చంద్ర. ఇద్దరు వస్తామంటాం ఫ్రెండ్స్. ఇద్దరిని కూడా తోలుకొని మళ్ళీ పొలానికి అయితే వెళ్తా. వెళ్ళేసి ఇక సాయంత్రం అవుతుంది, 5 అవుతుంది. కాసేపు అయితే అక్కడ విత్తనాలు వేయడం కూడా అయిపోతుంది. అది అయిపోయాక ఇక మళ్ళీ తనను వెంకటేశ్వరిని తోలుకొని పిల్లల్ని తోలుకొని ఇంటికైతే వస్తా. పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చి స్నాక్ తినిపించి మళ్ళీ పొలానికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇంకో వైపు విత్తనాలు వేస్తున్నారు. మా పొలం ఇంకో సైడు వేరే పొలంలో. మా ఆరాధ్య, మా శరత్చంద్ర ఆ పొలంలో తిరుగుతూ కింద పడుతూ లేస్తున్నారు. కొంచెం అలవాటు లేదు కదా వాళ్ళకు అలా నడవడం. అక్కడ విత్తనాలు అయితే వేస్తున్నారు అందరూ. ఈ గడి నాయన మనకు ఇక్కడ విత్తనాలు వేస్తుండగా పొలంలో అటువైపు నెమలి ఉందని గమనించాము. దాన్ని చూస్తున్నాము. ఎంతో అందంగా అనిపిస్తుంది, కానీ చాలా దూరంలో ఉంది. అందుకు జూమ్ చేయాల్సి వచ్చింది. క్లారిటీగా కనబడట్లేదు కదా. అది విప్పి నాట్యం చేస్తున్నప్పుడు అయితే చాలా అందంగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే విప్పి నాట్యం చేయట్లేదు. ఇక్కడ అందరు విత్తనాలు అయితే ఇంకా వేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక విత్తనాలు వేయడం కంప్లీట్గా వచ్చింది. రైతుల శ్రమ తెలియాలంటే మనం ఒకరోజు రైతుగా మారితే తెలుస్తుంది. ఇలా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ విత్తనాలు వేయడం. వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఎక్కువ పని చేయలేదు,
కాకపోయినా పొలంలో తిరిగారు కదా, పిల్లలు అయితే అలసిపోయారు. ఒకప్పుడు ఆ విత్తనాలు వేసే పని అదంతా కూడా మేమే చేసేవాళ్ళము. ఈసారి అయితే నేను స్కూల్కి వెళ్ళాల్సి ఉండే కనుక వీలు కాలేదు. ఒక్కోసారి మొత్తం విత్తనాలు వేయడం, మసాలా వేయడం అలాంటివి పిల్లలు మేము అందరం కలిసి కూడా చేసేవాళ్ళం. మా కోడళ్ళు వస్తే కోడళ్ళు అల్లుళ్ళు అందరం కూడా కలిసి చేసేవాళ్ళం ఒకప్పుడు. ఈసారి ఏమో ఇక మొత్తం లేబర్తో చేయించాము. అందుకు మేమైతే వాళ్ళకి ఎక్కువ చేయలేదు, మాకు వీలు కాలేదు కూడా. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను. అవే అందుకు ఎక్కువ చేయలేదు, కానీ ఆడికి అలసిపోయినాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే బాగా హ్యాపీ అయింది. విత్తనాలు వేయడం అయితే మొత్తం కంప్లీట్ అయింది. చాలా రోజులుగా వెయిట్ చేస్తుంటుంది, వాతావరణం అనుకూలించాక ఇప్పుడైతే అనుకూలించింది. ఈసారి వర్షాకాలం మంచిగా ఉండి పంటలు దిగుబడి మంచిగా వస్తే అందరు రైతులు, మాతో పాటు అందరు రైతులు కూడా లాభపడతారు. వాతావరణం అనుకూలించాలని కోరుకుందాం అందరం. అందరూ రైతులు బాగుంటేనే కదా దేశం బాగుండేది. వర్షాలు అయితే సమృద్ధిగా కురవాలి, అయితేనే అన్ని పంటలు పండుతాయి. అదేవిధంగా బోర్లలో నీళ్ళు కూడా వస్తాయి. మాది పోయినసారి బోర్లు ఎండిపోయినాయి కదా, వర్షాలు మంచిగా కురిస్తే బోర్లలో నీళ్ళు వచ్చి వరి పంట కూడా వేయాల్సి ఉంది. మంచిగా నీళ్ళు వస్తే వేస్తాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఫుల్ హ్యాపీ. మా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. మా ఆరాధ్య అయితే అది వెళ్ళి వాటిపైన కాలువలలో తిరుగుకుంటూ కింద కూడా పడ్డది, అక్కడక్కడ నడవడానికి దాకా తిరిగి కింద పడ్డది. అలాగే వేసేది దుక్కిలా చిన్న బాగానే అక్కడ ఇక్కడ తిరిగిండ్రు, టైంపాస్ చేసిండ్రు. పోయినసారి చెట్ల అయితే ఎక్కువ పన్ను కొట్టించుకోలేము. ఈసారి మళ్ళీ పూత అయితే బాగా పట్టింది. ఈసారి చూడాలి. అక్కడ మనకు ఒక నెమలి కనిపించింది కదా అమ్మ, 2 కదా. అవు పొలాలకు వెళ్తే అట్లా అవు అట్లా నెమ్మలు కనిపిస్తే కూడా బాగా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు విప్పుకుంటాయి, కానీ విప్పుకోలేకుండా ఇంకా విప్పి నాట్యం చేస్తాయి. నెమ్మలి నాట్యం చేసినప్పుడు అయితే చాలా బాగుంటుంది. చూసినావా నేను ఎప్పుడన్నా? చూసినావా? 2 సార్లు చూసినావా? ఒకసారి నెమ్మది విప్పినప్పుడు, ఎక్కడ విప్పినప్పుడు ఒకసారి చూసినాము. మేము చాలాసార్లు చూసినాము. బాగుంటుంది అలా ఉన్నప్పుడు అయితే. అప్పుడు చూసినాము. నువ్వు చూసినా సరే నాట్యం చేసినప్పుడు చూడలేవా? నేనైతే మస్తాలు చూసినా. పొలానికి వెళ్తాం కదా, బాగా అనిపిస్తాయి. మొత్తం ఎక్కువ నాట్యం చేస్తుంటాయి, సూపర్ అవుతాయి. కానీ ఏనే మళ్ళీ నాట్యం చేస్తుంది తెలుసా? తెలుసు కదా, మొగది మొగనేమది పికాక్ అంటాం. చాలా మందికి తెలియదు కూడా. పికాక్ అంటే నెమలి అనుకుంటాం, కానీ అది మొగనేమలి అని కూడా తెలియదు. యాక్చువల్గా అందరికి కూడా కొంతమందికి తెలుసు మొగనేమలే నాట్యం చేస్తుంది. అందరూ ఎక్కువ మంది ఆడనేమలు అనుకోవచ్చు, కానీ మొగనేమలే నాట్యం చేస్తుంది. చిన్న చిన్న ఉంటున్నాయి చనిపోయినప్పుడు, కానీ ఈ రోజు 2 నెమలు పెద్ద ఉంది. చాలా పెద్ద ఉంది, బాగా సాయంత్రం అయితే పెద్దగా అవుతుంది. కానీ అవి మనం దగ్గరికి వెళ్తే అవి పారిపోతాయి. మనం మేము అక్కడికి ఆ చేనులకి ఇతర చేనులకు వస్తున్నాము, దగ్గరనే ఉండే అక్కడ చెట్లకి వెళ్ళిపోయింది. వాటికి కనిపించకుండా చూస్తే అవి నాట్యం చేస్తాయి. మనం కనిపిస్తే అప్పుడే మళ్ళా మామూలుగా చేసుకొని పారిపోతాయి. కానీ చాలా బాగుంటాయి. పొలాల వద్ద అయితే మస్తు అయినాయి. వాటిని ఆని తలబెట్టొద్దు. వాటికి ఏమైనా ఆన్ చేస్తే కేసు కూడా ఉంటుంది. అందుకు చాలా మటుకు ఎవరు కూడా వాటికి ఎలాంటి హాని చేయరు. నెమ్మలని ఏమైనా చేయొద్దు, చేస్తే పోలీసు పట్టుకోపోతారమ్మా. అందుకే కొట్టొద్దు కూడా, ఎవరు తెలియక కూడా కొట్టొద్దు. ఓకేనా? అది మన జాతీయ పక్షి కదా, తెలుసా? నేషనల్ బర్డ్. తెలుసా? చేయొద్దు, నేషనల్ బర్డ్ మనకి. అందుకు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి అందరం. ఓకేనా? కొట్టొద్దు. పొలంలో తిరిగినా కూడా చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి, కానీ వాటిని ఏమనొద్దు. ఓకేనా? ఈరోజు అయితే ఇలా గచ్చిపోయింది ఫ్రెండ్స్. డిన్నర్ తోటి ముగిస్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్.